హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్ఎస్సి జీడీని ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో క్రాక్ చేయాలనుకుంటున్నారో, సబ్జెక్ట్ మీద అంత నాలెడ్జ్ లేదు మరియు మేము ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నాము, నాకు మ్యాథ్స్ అంతగా రాదు, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, రీజనింగ్ అంతగా రాదు, కానీ నాకు జాబ్ కొట్టాలనే లక్ష్యం ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో మీరైతే సరైన ఛానల్కి వచ్చారనమాట. నా పేరు వరుణ్ కుమార్. నేను ఎస్ఎస్సి జీడీకి ఈ రోజు నుండి క్లాసులు చెప్పడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యాను. చాలా అర్థవంతంగా వివరించగలిగే శక్తి ఉంది. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనేది చాలా సింపుల్ ఎగ్జామ్. ప్రయత్నిస్తే మనకి ఎగ్జామ్ టైం కల్లా సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మనం సిలబస్ అంతా క్లియర్ చేసుకొని ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఎప్పుడు ఈజీగా జాబ్ కొట్టచ్చు అంటే ఎప్పుడైతే మీరు ఇంట్రెస్ట్గా ఉండి చదివి ప్రిపేర్ అయితే అప్పుడు కొట్టచ్చు. సబ్జెక్ట్ ఏందో తెలవకుండా సిలబస్ కవర్ కాకుండా జాబ్ కొట్టడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం అన్నమాట. మనం ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా అని అనుకుంటే ముందుగా మనం ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉండటం జరుగుతూ ఉంది. రీజనింగ్ 20 క్వశ్చన్స్, జిఎస్జికి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్. ఒక్కొక్క ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే 2 మార్కులు అయితే రావడం జరిగింది. అంటే మ్యాథ్స్ 40 మార్కులకి, రీజనింగ్ 40 మార్కులకి, జిఎస్జికి 40 మార్కులకి, ఇంగ్లీష్ 40 మార్కులకి ఉండడం జరిగింది. అదేవిధంగా మనం తప్పుడు సమాధానం చెప్తే 0.25 నెగిటివ్ మార్క్సింగ్ అయితే ఉండటం జరిగింది. మొత్తం 160 మార్కులకి ఎగ్జామ్ అనమాట. మనకు టైం వచ్చేసి 60 నిమిషాలు. అలాగే ఎగ్జామ్ మనకు తెలుగులోనే ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్లో మనం ఇక్కడ గమనించాల్సింది ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ మనకి ఉన్న ప్రశ్నలు టోటల్గా వచ్చేసి 80 ప్రశ్నలు ఉన్నాయి. కానీ మనకి ఇచ్చిన టైం ఎంత? 60 నిమిషాలు. ఒక్కొక్క ప్రశ్నకి 1 నిమిషం కూడా సమయం లేదు, చాలా తక్కువ సమయం ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎస్ఎస్సి జీడీలో వచ్చే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సింపుల్గా వస్తాయి. 1 లైనెడ్ క్వశ్చన్స్ అనమాట. మనకి డిఫికల్ట్ క్వశ్చన్స్ అడగరు, మ్యాథ్స్లో అయినా రీజనింగ్లో అయినా దేంట్లో అయినా. ఎందుకంటే ఇది 1 మినిట్ కంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ప్రశ్నకి మనకి చాలా తక్కువ టైంలో చేసే విధంగానే సింపుల్ క్వశ్చన్సే ఇస్తారు. కాకపోతే మనకి అన్ని సబ్జెక్ట్స్ మీద, అన్ని క్వశ్చన్స్ మీద, అన్ని మోడల్స్ మీద అవగాహన అనేది ఉండాలి. మనం చూసి ఆన్సర్ చేయగలిగే ప్రశ్నలు అందులో 20 దాకా ఉంటాయి. 20 కాదు, ఎక్కువే ఉంటాయి. చూసి ఆన్సర్ చేయగలిగే ప్రశ్నలే ఉంటాయి. కానీ మనం వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి అనే ఒక విషయం అయితే మనకు తెలవాలి. అయితే ఈరోజు ఈ వీడియోతో అయితే మనం క్లాసులు చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే క్రాక్ చేయాలి ఈసారి ఎస్ఎస్సి జీడీ, నాకు అంతగా చదువు రాదు, ఒక మ్యాథ్స్ రాదు, రీజనింగ్ రాదు అని ఎవరికైనా ఏదైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి దీన్ని ఎస్ఎస్సి జీడీని క్రాక్ చేయడానికి ఐఏఎస్ లెవెల్లో ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. కష్టపడి ప్రిపేర్ అయితే 4 నెలల్లో ఈజీగా మనం జాబ్ కొట్టచ్చు. కాబట్టి మన ఛానల్ ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు నుండి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్జికే, ఇంగ్లీషు. ముందుగా మ్యాథ్స్, రీజనింగ్ నేను బాగా చెప్తాను. మ్యాథ్స్, రీజనింగ్ అయితే నేను మన దాంట్లో చెప్తాను. అలాగే ఇంగ్లీషు, జిఎస్జికే కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తాను అనమాట. ఎవరైతే జాబ్స్ కొట్టాలి ఈసారి ఎస్ఎస్సి జీడీ అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మ్యాథ్స్, రీజనింగ్కి సంబంధించి వేరే వీడియోలో క్లుప్తంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.